నమస్కారం అండి. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ డే, మెమోరియల్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు హెచ్ఐవి చేత జీవిస్తున్న వారు, చనిపోయిన వారి కోసం సంఘీభావం తెలపడానికి ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ క్యాండిల్ మెమోరియల్ డేని జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా హెచ్ఐవి చేత జీవిస్తున్న వారిని సమాజంలో చాలా వివక్షగా చూస్తున్నారన్నమాట. అలా వివక్ష లేకోకుండా వారిని మనలో కలుపుకొని జీవించాలనే ఉద్దేశంతో ఈ యొక్క రోజును సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా హెచ్ఐవి పైన అవగాహన ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క డేని సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా హెచ్ఐవి అనేది అది ఒక మామూలు వ్యాధుల్లాగా వ్యాధి అనేది కాదు, మామూలుగా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. హెచ్ఐవి అనేది మామూలుగా ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు. అది అంటే మనం అంటించుకుంటే తప్ప ఆ వ్యాధి మనకి రాదనమాట. ముఖ్యంగా ఈ హెచ్ఐవి పైన అవగాహన లేక కొంతమంది హెచ్ఐవి చేత జీవిస్తున్న వారి పట్ల వివక్ష చూపించడము, తర్వాత ఆ వ్యాధి అనేది పోదు అన్న వాస్తవం అయితే నిజమే. కానీ దానికి మందులు ఉన్నాయి. మందులు వాడితే కనుక దాదాపుగా 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూడా బతికే వాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి ఈ హెచ్ఐవి చేత జీవిస్తున్న వారి పట్ల మనము ప్రేమ, తర్వాత వారి పట్ల సంఘీభావము, తర్వాత వాళ్ళ కుటుంబాలు కూడా చాలా వివక్షకు, తర్వాత బాధకు కూడా గురవుతున్నాం అనమాట. అలా కాకోకుండా వారి కుటుంబాలకు కూడా మనము సపోర్ట్గా నిలబడి ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించి ఈ హెచ్ఐవిని మన సమాజంలో లేకోకుండా చేయాలనేది ఉద్దేశంతో ఈ యొక్క క్యాండిల్ లైట్ డేని సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి హెచ్ఐవి పైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఆ యొక్క హెచ్ఐవి చేత జీవిస్తున్న వారిని కూడా మనం వివక్షగా చూడకోకుండా మనలో కలుపుకొని వాళ్ళను కూడా మనుషులుగా భావించి చూడాలని భావిస్తూ ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ సారు డాక్టర్ మెడికల్ ఆఫీసర్ గారు కూడా ఉన్నారు. సారు కొన్ని మాటలు మాట్లాడతాడు. ముఖ్యంగా దీనికోసం ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక ప్లెడ్జ్ ప్రిపేర్ చేశారు. ఆ ప్లెడ్జ్ కూడా చదువుకుందాము. అందరూ చేతులు ముందుకు చేస్తే ఎల్డబ్ల్యూఎస్ సూపర్వైజరు రామారావు మనకు ప్లెడ్జ్ గురించి చెప్తారు. ఈరోజు అంటే అంతర్జాతీయంగా ప్రతి ఏటా మే 3వ ఆదివారము హెచ్ఐవితో వ్యాధితో చనిపోయినటువంటి వాళ్ళ గుర్తుగా ఈరోజు ఈ దినాన్ని జరుపుకుంటాము. వారి కోసము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి ఒకటే ప్లెడ్జ్. నేను పరిపూర్ణ చైతన్యంతో సమగ్ర అవగాహనతో బాధ్యతాయుత ప్రవర్తనతో హెచ్ఐవి ఎయిడ్స్ని అరికట్టడంలో ముందుంటానని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాతో పాటుగా నా కుటుంబ సభ్యులకు, తోటి వారికి హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించేందుకు నిరంతరం పోరాడతానని, హెచ్ఐవి సోకిన వారి పట్ల ఆదరణ ఆప్యాయతలతో మెలుగుతూ వారితో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. హెచ్ఐవి ఎయిడ్స్తో చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ వారి పట్ల ప్రేమ మరియు సంఘీభావం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యుల బాధను నయం చేసేందుకు ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చనిపోయిన వారి కోసం
ఒక 10 నిమిషం మౌనం పాటిద్దాం.